RK Creations and Editing Tech. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మీరు thumbnail చూసారు కదా ఆ విధంగా అయితే ఓన్లీ ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో ఈ రోజు అయితే చెప్తాను. చాలా అంటే చాలా సింపుల్, ఎవరైనా కానీ ఈ ఫోటో ఎడిటింగ్ అనేది అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా, నాకు తెలిసి ఇది ఇంకా టైం అనేది చాలా తక్కువ ఉంది, సో అందుకని అయితే నేనైతే టగటగా చెప్పేస్తున్నాను. ఓకేనా, సో మన రెగ్యులర్ టైం కాకుండా ఈ రోజు మార్నింగ్ 10 లోపే మీకైతే రావడం జరుగుతుంది వీడియో, ఎందుకంటే మనకైతే చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది కదా. సో ఓకేనా, సో నేనైతే వీడియోకి అయితే వెళ్తాను. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా అయితే మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరైతే కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే జిప్ ఫైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఆ ఫైల్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసేసుకోండి. నేను అయితే ఇప్పుడు చూపెడతాను చూడండి. సో ఆ ఫైల్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. నేనైతే ఆల్రెడీ అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. ఓకేనా, సో ఇప్పుడు సరే అయితే మీకైతే చూపెడతాను. సో మనం డౌన్లోడ్ చేసేసుకుంటాం కాబట్టి మనకైతే డౌన్లోడ్ ఫోల్డర్కి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ నేనైతే డౌన్లోడ్ ఫోల్డర్కి అయితే వెళ్ళేస్తున్నాను. సో ఇక్కడ నేనైతే డౌన్లోడ్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసేసాను. సో నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకైతే అది మొత్తం లాస్ట్లోకి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇక్కడ చూసారంటే ఓన్లీ ఫోటో ఎడిటింగ్ .zip అనే ఒక ఫైల్ ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే సో ఒకవేళ మీ ఫోన్లోనైతే డైరెక్ట్ అయితే మీకైతే పాస్వర్డ్ అనేది అన్జిప్ చేయడానికి అయితే సపోర్ట్ చేస్తున్నది, డైరెక్ట్ మిమ్మల్ని పాస్వర్డ్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు సపోర్ట్ చేయకపోతే ఇట్లా ప్లే స్టోర్లోకి వెళ్ళి మీకైతే ZH యాప్ అనేది ఒకటి ఉంటుంది, ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. యాప్ లోగా అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ ప్రాసెస్ అంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలో, కానీ కొంతమంది మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే మళ్ళీ అయితే కిందనైతే కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఈ ప్రాసెస్ అంటే .plp ఫైల్ని మనం ఎలా ఓపెన్ చేయాలి ఏం కథ అనేది, సో వాళ్ళ కోసం అనేది డీటెయిల్గా అనేది చెప్తున్నాను ఇప్పుడు. సో ఓకేనా, సో ఇక్కడ ZH యాప్ ఉంది కదా, సో దీన్ని అయితే ఇట్లా క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ జస్ట్ వన్స్ అని ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడనైతే కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇలానైతే క్లిక్ చేయండి. ఇక్కడ హోలీ ఫోటో ఎడిటింగ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది కదా, సో ఎక్స్ట్రాక్ట్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఏం అడుగుతుందంటే మీకైతే ఒక ఫోల్డర్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుంది. సో ఓకేనా, అక్కడ సో ఇక్కడ మీరైతే ప్లస్ పైన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, ఈ న్యూ ఫోల్డర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ హోలీ ఫోటో ఎడిటింగ్ అని ఉంది కదా, సో సేమ్ ఇలానే పెట్టేసుకొని సో మీరైతే ఒకటి 2 or 3 ఇట్లా ఏదో ఒకటి అయితే మీరైతే పెట్టేసుకోండి. ఓకేనా, సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యారో సింబల్ కనబడుతుంది కదా కింద, సో ఈ యారో సింబల్ అయితే క్లిక్ చేయండి. యారో సింబల్ క్లిక్ చేయగానే మిమ్మల్ని అయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మన వీడియోస్ అన్నింటిలో కూడా మీకు అయితే పాస్వర్డ్ అయితే తీయడం జరుగుతుంది. సో పాస్వర్డ్ అయితే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా చూసారు ఇప్పుడు మీకు, సో ఈ విధంగా అయితే కనబడడం జరుగుతుంది. సో ఈ వీడియో యొక్క పాస్వర్డ్ అయితే అంటే ఈ ఫైల్ యొక్క పాస్వర్డ్ అయితే 1234. ఓకేనా, 1234 ఇలానైతే ఎంటర్ చేసేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే సో ఇక్కడ అయితే అచీవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది రావడం జరిగింది. సో ఓకేనా, ఇప్పుడైతే మనకైతే అచీవ్డ్ అయిపోయింది. సో ఇక్కడ మనకైతే క్వశ్చన్ మార్క్ ఉంది చూసారా, క్వశ్చన్ మార్క్ ఉందంటే అచీవ్డ్ అయిపోయింది అన్నట్టు. సో ఈ పాస్వర్డ్లోకి వెళ్ళైతే మనకైతే వెళ్ళేసింది. సో ఇక్కడ మీరు డైరెక్ట్ అయితే దీని మీద అయితే క్లిక్ చేయకండి. ఓకేనా, క్లిక్ చేయకుండా మొత్తం అయితే క్లోజ్ చేసేసేయండి. ఓకేనా, క్లోజ్ చేసేసి ఒకసారి మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓకేనా, సో మనమైతే అక్కడ ఏమైనా క్రియేట్ చేసాం, ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాం కదా, సో ఆ ఫోల్డర్ అయితే ఇక్కడ మనకైతే ఉండడం జరుగుతుంది. చూడండి, ఓన్లీ ఫోటో ఎడిటింగ్ అనేది మనమైతే క్రియేట్ చేసాం చూసారా. సో ఆ ఒక ఫోల్డర్ చూపెడతాను చూడండి. సో ఇక్కడ ఉంటుంది, సో చూడ ఓన్లీ ఫోటో ఎడిటింగ్ 23. సో ఇందులో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓన్లీ ఫోటో ఎడిటింగ్ .plp చూడండి, లాస్ట్కు .plp అని ఉందా లేదా చూసేసుకోండి ఒకసారి ఫోల్డర్కి వెళ్ళేసి. ఓకే, ఇది ఎక్కడ ఉంది మనకు డౌన్లోడ్ ఫోల్డర్లో మళ్ళీ ఇంకొక సబ్ ఫోల్డర్ క్రియేట్ అయి ఉంది మనకి ఇక్కడ ఓన్లీ ఫోటో ఎడిటింగ్ 23 అని. ఓకేనా, సో ఇందులో మనకైతే ఈ .plp ఫైల్ అయితే ఉంది. సేమ్ ఇప్పుడు ఇది మనం పిక్సెల్యాబ్లో అయితే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనం మొత్తం క్లోజ్ చేసేసి ఇక్కడ మనం ఎడిటింగ్ మొత్తం కూడా ఆ పిక్సెల్యాబ్ యాప్లో అయితే చేసేస్తాం. చాలా అంటే చాలా సింపుల్, జస్ట్ మీ ఫోటో అనేది రీప్లేస్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే. సో ఇప్పుడైతే నేనైతే పిక్సెల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ పిక్సెల్యాబ్ యాప్ ఉంది కదా, సో దీన్ని అయితే ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేయగానే మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఇదే విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అయితే పైన 3 డాట్స్ కనబడుతుంది కదా, ఈ 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ .plp ఫైల్ అని కనబడుతుంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు ఇక్కడ బాక్స్లో .plp అని ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు అయితే ఏం చేస్తారంటే ఇక్కడ పైన యారో సింబల్ క్లిక్ చేసి మీరైతే బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకైతే ఫోన్లో ఉన్న అన్ని ఫోల్డర్స్ అయితే ఇక్కడైతే చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే మీ డౌన్లోడ్ ఫోల్డర్ ఏడు ఉందో మీరైతే చూడండి, ఇక్కడ మనకి డౌన్లోడ్ ఫోల్డర్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసేసుకున్నాం కదా ఓన్లీ ఫోటో ఎడిటింగ్ అని. సో ఆ ఫోల్డర్ అయితే ఏడుందో అయితే చూడండి, ఇక్కడ చూడండి ఓన్లీ ఫోటో ఎడిటింగ్ 23. సో ఈ ఫోల్డర్ అయితే క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే ఇంతకుముందు అయితే మనం అక్కడ .plp ఫైల్ అయితే ఏదైతే చూసామో అదే PLP ఫైల్ ఇక్కడ ఉంది కదా, సో ఇప్పుడు మనం అయితే క్లిక్ చేయగానే ఇదైతే ఓపెన్ అవుతుంది అన్నట్టు. మనం అయితే అక్కడనే డైరెక్ట్ అయితే ఓపెన్ చేయద్దు, ఫైల్ మేనేజర్లో పిక్సెల్యాబ్ యాప్లోకి వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి ఇలానైతే ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ ఉంది, ఓపెన్ యాడ్ ఉంది కదా, సో ఇందులో మీరు ఏదైనా క్లిక్ చేయండి.
సో ఇప్పుడైతే నేనైతే ఓపెన్ ఓన్లీ అని అయితే క్లిక్ చేసేస్తున్నాను. ఓకే, ఓపెన్ ఓన్లీ అయితే క్లిక్ చేయగానే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇది చూసారా, మొత్తం అయితే ఎడిటింగ్ అయితే అంత మీకైతే రెడీమేడ్ గా తయారు చేసి అయితే రావడమే జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు జస్ట్ మీరైతే ఇక్కడ లేయర్ ఉంది కదా, లేయర్ సింపుల్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీకైతే కింది స్క్రోల్ చేసేస్తే ఇక్కడ యువర్ ఫోటో ఉంది కదా, సో దీని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సో దీని క్లిక్ చేసేసి ఇక్కడ రీసెలెక్ట్ ఉంది కదా, ఈ రీసెలెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసేసి ఇక్కడ 3 డాట్స్ సో ఇక్కడ మీరైతే మీ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అది కూడా కట్ చేసిన ఫోటో. ఓకే, మీకు ఎలా కట్ చేయాలో మీ ఫోటో అనేది తెలియకపోతే ఇట్లా ఆల్రెడీ అయితే మన ఛానల్ అయితే వీడియోని అయితే ఉంది. ఆ వీడియోని అయితే మీరైతే చూసేయండి. అలాగే మీ ఫోటోని అయితే ఎలా కట్ చేయాలో మీరైతే తెలుసుకోండి. నేను ఒక 5 మెథడ్స్ అయితే చెప్పాను. అందులో మీకైతే ఏ మెథడ్ సూట్ అయితే ఆ మెథడ్లో అయితే మీకైతే ఫోటోని అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ ఫోటోని అయితే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడైతే ఈ ఫోటోని అయితే నేను కొంచెం ఈ విధంగా అయితే ఫ్లిప్ చేసేస్తున్నాను. ఒక తర్వాత రైట్ ఇచ్చేసాను. సో తర్వాత ఈ ఫోటోని నేను కొంచెం పెద్దగా చేసేసుకుని, అంటే మీకు ఇక్కడ ఎక్కడ మీ ఫోటోని అయితే ఎలా సెట్ అవుతుందో అలానైతే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఓకేనా. సింపుల్గా కొంచెం చిన్న ఇద్దాం, మరి పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఓకే, పర్ఫెక్ట్. ఈ విధంగా అయితే మనం అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత సో ఇక్కడ మీరైతే ఫోటోని అయితే చాలా బాగా అయితే కట్ చేసేసుకోవాలి. ఓకేనా. సో ఫోటో కట్ చేసుకోవడం వెళ్ళినంత వీడియో అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియోని అయితే చూసేయండి. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఉండడం జరుగుతుంది. ఇక మీకైతే కింద అనేది ఇక్కడ పేరు ఉంది కదా, సో ఆర్కే క్రియేషన్స్ అండ్ ఎడిటింగ్ టెక్. సో ఇది ఇక్కడ పేరు మీకు దీన్ని మీరైతే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా, ఏనైతే క్లిక్ చేసేసి 8 అయితే క్లిక్ చేసేసి సో ఇక్కడ మీ పేరు అయితే రాసేసుకోవచ్చు. నేనైతే మొత్తం తీసేసి ఛానల్ అని నేనైతే రామకృష్ణ అయితే పెట్టేసుకున్నాను. సో ఓకే, రామకృష్ణ అని పెట్టేసుకొని సో కొంచెం పెద్ద చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. సో మీ ఇష్టం, మీరు ఆ ఛానల్ పేరు ఉంచేసుకోండి, లేకపోతే మీ పేరు పెట్టేసుకోండి. మీకు పేరు వద్దు ఏదద్దు అనుకుంటే సింపుల్ ఇక్కడ ఐ సింపుల్ కనబడుతుంది, సో దీన్ని క్లిక్ చేసేసుకోండి రెండింటికి. సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరైతే సేవ్ అయితే చేసేసుకోండి లాస్ట్కి. సో నేనైతే సో ఈ విధంగా అయితే పెట్టేసుకొని అయితే మన ఛానల్ పేరే ఉంచేసుకుంటున్నాను. ఓకేనా, ఉంచేసుకొని నేనైతే సేవ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ క్లిక్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ అయితే క్లిక్ చేసేసేయండి. ఓకేనా. సేవ్ యాస్ ఇమేజ్ అయితే క్లిక్ చేసి జేపీజీని పిఎన్జీ పెట్టేసుకొని డిఫాల్ట్ని అల్ట్రా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనకైతే ఇదైతే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవడం జరుగుతుంది ఫోటో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ నుండి ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో సో మీరైతే కింద అనేది కామెంట్ చేయండి. ఇంతవరకు ఇట్లా మీరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ కాకపోతే ప్లస్ జాయిన్ కాండి ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అయితే మీతోనైతే సో మన ఛానల్ అయితే పోల్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈపీఎల్ ఫైల్స్ కూడా నేనైతే గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. సో మీరు అకౌంట్లో కూడా సింపుల్గా అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.